దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, నీవు ఇతరులను క్షమించగలుగుచున్నావా? దీని ధ్యానార్థమై మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుని బిడలుగా పిలువబడుచున్న మనము సైతం కొన్ని విషయములలో ఇతరులను క్షమించలేని వారిగా కనపడుచున్నాము. అసలు వారు ఎంత పని చేశారో నీకు తెలియనా? నేను కాబట్టి అతనిని లేక ఆమెను మాటలతో వదిలేసా అని మనలోని క్షమించలేని స్వభావమును సర్ది చెప్పుకొందుము. మనము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుండి 35 వచనముల వరకు గమనించినట్లయితే, అక్కడ పరలోక రాజ్యము దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియున్న ఉపమానమును చదవగలము. ఒక దాసుడు 10,000 తలాంతులు తన యజమానికి అచ్చియున్నాడు. అనగా సుమారుగా 3,60,00,000 రూపాయలు బాకీ అన్నమాట. యజమానుని బ్రతిమలాడినందున దాసునిపై ఆ యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు అంతయును క్షమించియుండెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్లి తనకు 100 దేనారములు మాత్రమే, అనగా ఇంచుమించు 50 రూపాయలు అయి ఉండవచ్చును, ఇంత తక్కువ మొత్తము అచ్చియున్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాడు బ్రతిమలాడినను కరుణించక వానిని చెరసాలలో వేయించెను. ఈ సమాచారము వాని యజమానునికి తెలపబడగా ఆ దాసుని పిలిపించి, నేను నిన్ను కరుణించి ఉండినట్లు నీవును ఆ దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని చెప్పి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. 35వ వచనమును గమనించినట్లయితే, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను. మనము పరిశుద్ధ గ్రంథమునందు అనేక మారులు ఈ ఉపమానమును చదివి ఉండవచ్చును. అయినప్పటికీ దీనిని మన హృదయములో ఎంతమంది అవలంబించుచున్నారు అనున్నది మనకి మనమే సాక్షులమై ఉన్నాము. ప్రియులారా, నేటి తరములకు చెందిన వారైతే వారు ఏమి చేయుచున్నారు? సోషల్ మీడియాలో ఎదుటి వారిని అవమానపరిచే విధముగా వారి తప్పులను ఎత్తి చూపడము, లేదా తెలిసిన వారైతే తమ స్టేటస్ లో వారికి గుర్చబడే విధముగా పెట్టుకోవడం చేయుదురు. ఇంకొంతమంది అందరి ముందు వెక్కిరింపుగా వారి తప్పులను వేలెత్తి చూపుదురు. దీనివల్ల ఆ విధముగా చేయు వారికి ఆత్మ సంతృప్తి లభించునేమో గాని దేవుని దగ్గర మాత్రం తీర్పు పొందకపోరు. ప్రియమైన వారలారా, వారి తప్పును నీవు తెలుపవలనని ప్రయత్నించుట సరైన కార్యమే. అయితే అది ఏ విధముగా చేయవలెను? దీనికై మనము మత్తయి సువార్త 18వ అధ్యాయము 15-16 వచనములను గమనించినట్లయితే, మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా నున్నప్పుడు అతడిని గద్దించుము. అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకొంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము అని చదువుచున్నాము. ఈ విధముగా నీవు చెప్పవలసిన కార్యము లేక సరిచేయవలసిన కార్యము ముందుగా వారికి వ్యక్తిగతముగా తెలుపవలెను. దానికి వారు అంగీకరించని ఎడల దేవునికి అప్పచెప్పుము. నేరము మోపుటకు న్యాయము తీర్చుటకు నీవును నేనును ఎవరము? కొన్ని పర్యాయములలో మనము ఎదుటి వారిని క్షమించలేని విధముగా మాట్లాడినట్లయితే ఒక్కొక్క సమయములో నీవును అదే విధముగా శోధింపబడుదువు. కాబట్టి ఎదుటి వారికి తీర్పు తీర్చుట మన పని కాదు అని మనము జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఇంకొన్నిసార్లు ఎదుటివారు తమ తప్పిదములను సరిచేసుకొనవలెనని ప్రయత్నించుచున్నప్పటికీ వారిని గుచ్చి వారు చేసిన తప్పిదమును గూర్చియే కొందరు మాట్లాడుదురు. అది చాలా భయంకరమైన దోషముగా దేవుడు పరిగణించుదురని మరువకుము. ప్రియమైన వారలారా, మనము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా
నా యొద్ద ఉన్నది అని చదువుచున్నాము. దేవుడే న్యాయము తీర్చుచున్నప్పుడు నీవును నేనును వారిపై న్యాయము తీర్చుటకు ఎవరము? మనము తీర్పు తీర్చిన ఎడల మనమును తీర్పు తీర్చబడదుమని జ్ఞాపకముంచుకొనుము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనను ఆజ్ఞానుసారముగా మనము ప్రవర్తించి ఇతరులను క్షమించే వారిగా కనపడవలెను. ఆ విధముగా మనము మన జీవితములను మార్చుకొనుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ఆమేన్. నిర్మలం చేయుము నా యేసయ్యా ప్రాణ
యేసయ్యా ప్రాణాత్మ దేహాన్ని కర్పించెదా నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయున్నావా సమాధానం కలిగి ఉండుటకు అపోస్తుల బోధతో నన్ను శుద్ధి చేయుము అందరితో సమాధానం కలిగి ఉండుటకు అపోస్తుల బోధతో నన్ను శుద్ధి చేయుము నా యేసయ్యా ప్రాణాత్మ దేహాన్ని కర్పించెదా నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా నా యేసయ్యా ప్రాణాత్మ దేహాన్ని కర్పించెదా నీ రక్తంతో పూర్ణ శుద్ధి చేయునగా నీవే నా పరిశుద్ధత పరిశుద్ధ వస్త్రము నాకు ధరింపజేయుము ప్రభువైన యేసు నీవే నా పరిశుద్ధత పరిశుద్ధ వస్త్రము నాకు ధరింపజేయుము పరిశుద్ధతయే నీ నిత్య నివాసం